హలో అండి, ఇవాళ మనం రస్మలైని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేయాలో నేర్చుకుందాము. మనకి స్వీట్ షాప్లో ఎలా అయితే ఇది ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో ఇంట్లో ఇవాళ మనం చేసుకుందాము. ఈ దివాళీకి మీరు కూడా తప్పకుండా ఈ స్వీట్ని ట్రై చేసి చూడండి. యాక్చువల్గా ఈ స్వీట్ని మా నైబర్ విజయ గారు టేస్ట్ చేయమని ఇచ్చారనమాట, కానీ నాకు చాలా నచ్చింది. సో విజయ గారు డైరెక్షన్స్ ఇస్తుంటే నేను ఈ రెసిపీని ట్రై చేశాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దాం. ముందుగా 1 లీటర్ మిల్క్ని ప్యాన్లోకి తీసుకుని బాయిల్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 లీటర్ మిల్క్ తీసుకున్నానండి. సో 1 లీటర్ మిల్క్కి నాకు 12 రస్మలైస్ వచ్చాయన్నమాట. సో మనకి ఇంకా ఎక్కువ క్వాంటిటీలో రస్మలైలు కావాలనుకుంటే ఇంకొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో మిల్క్ తీసుకోవాలి. ఇప్పుడు పాలు కాగాయండి. పాలు కాగిన తర్వాత ఇందులోకి నిమ్మరసాన్ని వేసుకోవాలి. నిమ్మకాయ రసం బదులు మనం వెనిగర్ని కూడా వాడుకోవచ్చు. నిమ్మకాయ రసాన్ని పిండిన వెంటనే పాలు విరగడం స్టార్ట్ అవుతుందండి. ఒకవేళ కంప్లీట్గా పాలు ఇంకా నీళ్లు సపరేట్ అవ్వకపోతే ఇంకొద్దిగా నిమ్మకాయని పిండుకోవాలి. నేను వేసిన నిమ్మరసం సరిపోలేదండి, ఎందుకంటే పాలు పూర్తిగా విరగలేదు. సో నేను ఇంకా కొద్దిగా నిమ్మకాయ పిండుకుంటున్నాను. ఇప్పుడు నీళ్ళు ఇంకా పాలు అలాగే కంప్లీట్ సపరేట్ అయిపోయాయండి. ఇప్పుడు కలర్ చేంజ్ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది కాబట్టి ఇంకా పాలు మొత్తం విరిగిపోయినట్టే. ఇప్పుడు ఒక జల్లెడ తీసుకుని వాటర్ అంతా ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్లోకి తీసుకుని చన్నీళ్ళతో ఈ విధంగా కడుక్కోవాలండి. ఇలా కడుక్కున్నట్లయితే ఇందాక మనం నిమ్మరసం పిండుకున్నాం కదా, ఆ పులుపు అంతా ఇందులో నుంచి పోతుందన్నమాట. ఇలా కడిగిన తర్వాత వైట్ క్లాత్లోకి తీసుకుని కంప్లీట్గా పిండేసుకోవాలన్నమాట. ఇలా చేసినట్లయితే ఇందులో ఉన్న వాటర్ అనేది కంప్లీట్గా పోతుంది. ఇలా పిండిన తర్వాత ఒక అరగంట పాటు దీన్ని హ్యాంగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి పన్నీర్ని తీసుకోవాలి. ఈ పన్నీర్ అనేది ఇక్కడ రఫ్గా ఉంది కదండి, సో ఇప్పుడు అది స్మూత్గా ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేటట్టు మనం ఇలా రబ్ చేసుకుంటూ ఉండాలి. మన ఫింగర్స్ని యూజ్ చేయని అవసరం లేదండి. ప్లేట్ పైన ఫోర్స్ అప్లై చేస్తూ మన అరచేతితో దీన్ని రబ్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ బాగా నీట్ చేసినట్టయితే స్మూత్ కన్సిస్టెన్సీ వస్తుంది. చూసారు కదా, ఇలా బాల్ లాగా అవ్వాలన్నమాట. ఈ ఉండ నుంచి నేను చిన్న చిన్న బాల్స్గా చేసుకుని లైట్గా ప్రెస్ చేసుకుంటున్నాను. ఈ సైజులో బాల్స్ ఉంటే సరిపోతుందండి, ఎందుకంటే మనం పాకంలో వేసినప్పుడు అవి కొద్దిగా ఉబ్బుతాయి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 1 కప్పు షుగర్ వేసుకుని అందులోకి 4 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. పాకం ఏం రావనవసరం లేదండి. షుగర్ కంప్లీట్గా కలిసిన తర్వాత ఇందులోకి ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న రస్మలై బాల్స్ని వేసుకోవాలి. ఈ బాల్స్ అన్నీ డబల్ సైజ్కి అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి ఒక 25 నుంచి 30 మినిట్స్ వరకు పడుతుందన్నమాట. సో ఈలోపు మనం రబ్డీ ఎలా చేయాలో చూద్దాము.
ఒక పాన్లోకి 1 లీటర్ పాలు తీసుకుని అవి కాగిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. నేనైతే పిస్తా ఇంకా బాదం వేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా కుంకుమ పువ్వుని కూడా ఇందులోకి వేసి కలుపుకోవాలి. ఇందులోకి ఇప్పుడు అరకప్పు పంచదారని వేసుకోవాలి. ఈ 1 లీటర్ పాలు 250 ml అయ్యే వరకు మనం బాయిల్ చేసుకోవాలి. కలర్ కోసం ఇందులోకి నేను ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. లెమన్ ఎల్లో కలర్ని వాడాను. పావు వంతు వరకు ఈ పాలు ఇంకిపోయాయండి. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. అలాగే మన రస్మలైస్ కూడా బాగా డబల్ సైజ్కి వచ్చేసాయి అన్నమాట. సో ఆ పాకం నుంచి రస్మలైస్ని ఈ విధంగా పిండుకొని రబ్డీలోకి వేసుకోవాలి. ఈ రస్మలైని మనం ఈ విధంగా పిండుకొని వేసుకోవాలన్నమాట. లేదంటే అందులో ఆల్రెడీ షుగర్ సిరప్ ఉంటుంది కాబట్టి మనం రబ్డీలో వేసిన తర్వాత ఆ రబ్డీని ఈ బాల్స్ పీల్చుకోవు. సో పర్ఫెక్ట్ టేస్ట్ అనేది మనకి రావాలంటే బాల్స్ని ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాతే ఇందులోకి వేసుకోవాలి. జనరల్గా బయట దొరికే రస్మలైస్ కొద్దిగా గట్టిగా రబ్బర్ ముక్కల్లా ఉంటాయి, కానీ ఇవైతే చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి. ఈ విధంగా తయారైన రస్మలై స్వీట్ని రెఫ్రిజిరేటర్లో ఒక 1 అవర్ పెట్టుకొని టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. రెఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకుంటే ఈ స్వీట్ 3 నుంచి 4 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. అదే బయట పెట్టుకుంటే కేవలం ఒక రోజు మాత్రమే నిల్వ ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ దివాళీకి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను చెప్పిన క్వాంటిటీస్తో కనుక మీరు ఈ రెసిపీని చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నేను ఎప్పుడైతే న్యూ వీడియో అప్లోడ్ చేశానో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. Thanks for watching.